వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను గాలికి వదిలేసిందన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గుండాల మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. గుండాల మండలం కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతారావు. ప్రజల సొమ్మును జిల్లా మంత్రులు దోచుకుంటున్నారని ఆరోపించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సత్య న్యూస్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించిన సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్. బాలిక సాధికారత సమాజం కావాలన్న ప్రధాన ఉపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్. పేద మహిళలకు కుట్టు మిషన్లు, పేద విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసిన వార్డు కౌన్సిలర్ సీసా విజయలక్ష్మి కృష్ణ. ఘనంగా అణగారిన వర్గాల ఆశాజ్యోతి జననాయక్ భారతరత్న కర్పూరి ఠాగూర్ 101వ జయంతి వేడుకలు. సీఎం రేవంత్ రెడ్డి స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు. 5 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఆర్టిజన్లకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేసిన సిఐటియు రాష్ట్ర నాయకులు వెంకటనారాయణ. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్న వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్న. ఫిబ్రవరి 6-7న జరగబోయే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాన్ని ఆవిష్కరించిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగోర్ల మోదీ రామ్దేవ్. అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలన్న వార్డు కౌన్సిలర్ అంగిరేకుల రాజశ్రీ. సూర్యాపేటలో గణేష్ ఎంటర్ప్రైజెస్ను ప్రారంభించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ డీజీఎం అరవింద్ కర్లా, సుధాకర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి మీలా మహదేవ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన 3 అదనపు తరగతి గదులను వెదిరే పూలమ్మ ఫౌండేషన్ సహకారంతో నూతనంగా నిర్మించిన కళా వేదికను శుక్రవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన 3 అదనపు తరగతి గదులను వెదిరే పూలమ్మ ఫౌండేషన్ సహకారంతో నూతనంగా నిర్మించిన కళావేదికను శుక్రవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను గాలికి వదిలేసిందని, తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో భాగంగా మా మొదటి ప్రాధాన్యత విద్యకే ఇస్తున్నామన్నారు. ఒక ప్రాంతం బాగుపడాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా, దేశం బాగుపడాలన్నా విద్యపైన అత్యధిక ఖర్చు చేయాలన్నారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే చదివేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒకే ప్రాంగణంలో ఉండేలా మౌలిక సదుపాయాల కల్పన ఉంటుందన్నారు. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఒక చేతిలో అది పట్టుకుంటాం.
ఓకే కట్ చేయండి అమ్మ. ఈరోజు కొత్త ఓపెన్ చేసుకున్నందుకు క్లాస్ రూమ్స్ మీ అందరికి కూడా పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన విజయేందర్ రెడ్డి గారు సోదరులు ఇద్దరికి కూడా ఈ స్టేజ్ కట్టించినందుకు కూడా వాళ్ళకు కూడా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా స్కూల్ తరఫున పిల్లల తరఫున. అదేవిధంగా ఫండ్స్ తీసుకొచ్చి ఈ జిల్లా పరిషత్ 3 రూములు కట్టించినందుకు మన గ్రామంలో ఉన్న ఎవరైతే ముఖ్యులు వెంకన్నతో సహా ఎంతమంది అయితే దీనికోసం కృషి చేసిండ్రో వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది మంచి పని. ఫస్ట్ అక్కడ ఫౌండేషన్ నుంచి అమ్మ పేరు మీద కోమటిరెడ్డి శ్రీశైలమ్మ ఫౌండేషన్ తోటి అక్కడ స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ 3 రూమ్లు వచ్చినాయి. తర్వాత మేఘారెడ్డి గారు ఇక్కడ ఇది కట్టించిండ్రు, స్టేజ్ కట్టించిండ్రు. నర్సిరెడ్డి ఎమ్మెల్సీ గారు కట్టించిండ్రు. ఈ విధంగా స్కూల్ కొంపెల్లి స్కూల్ చూస్తే నేను ఎక్కడ పోయినా సరే మునుగోడు కాన్స్టిట్యూన్సీ కొంపెల్లి స్కూల్లో డెవలప్మెంట్ కనబడుతుంది. ఒక 5-6 ఊర్లకు సెంటర్ చేసుకుని ఒక క్లస్టర్ స్కూల్ కడితే మినిమం 5 ఎకరాలన్న స్థలం ఉంటే ఒక 10 నుంచి 15 కోట్ల రూపాయలతోటి మన స్కూల్ కడితే మొత్తం బాత్రూమ్స్ కానీ అంత టీచింగ్ స్టాఫ్ కానీ క్లాస్ రూమ్స్ కానీ మంచి బిల్డింగ్ కడితే ముందరలో వెనక గ్రౌండ్ వదిలిపెడితే 10 నుంచి 15 కోట్లు అవుతుంది. బ్రహ్మాండంగా ఒక 600-700 మంది స్టూడెంట్స్ ఎవరు ప్రైవేట్ పోరు. అంత మంచి కట్టింది ప్రైవేట్ పోతారా? చుట్టుపక్కల మీకు ఏ ఊర్లో ఇక్కడి నుంచి సెంటర్ చెల్మెడ, కోతులారం, చీకటి మామిడి, వెల్మకన్న అంటే పంచాయతీ సెంటర్ చూసుకొని ఒక్కొక్క స్కూల్ డెవలప్ చేస్తే 10 కోట్ల రూపాయల నుంచి 15 కోట్లు పెడితే ఎవరు కూడా ప్రైవేట్ స్కూల్ పోరు. రాబోయే రోజుల్లో మునుగోడు నియోజకవర్గంలో ఇటువంటి స్కూల్స్ గవర్నమెంటే కాదు ఎంతో మంది సిఎస్ఆర్ కింద ఫౌండేషన్ ద్వారా కూడా ముందుకు వస్తుండ్రు. కడతామని చెప్పి మేము ఎన్నో కంపెనీలు ఉన్నాయి, ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి, మేము కడతామంటుండ్రు. మనం డిజైన్ తయారు చేసి ఇచ్చి వాళ్ళతో బిల్డింగ్ కట్టిస్తే మనం నడుపుకోవచ్చు. ఆ విధంగా విద్య అనే దాన్ని ఎంతోమంది ఆర్థికంగా. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గ్రంథాలయ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గ్రంథాలయ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వాలని ఉద్దేశంతో ఈ ప్రజాపాలన గ్రామసభ నిర్వహించడం జరిగిందన్నారు. గ్రామసభలో లబ్ధిదారులను ఎంపిక చేసి అదేవిధంగా ఇంకా ఎవరైనా నిజమైన లబ్ధిదారులు ఉండి ఎంపిక కాకపోతే మళ్లీ పేరు నమోదు చేసుకునే అవకాశం కల్పించడం కోసమే ఈ గ్రామసభను నిర్వహించామన్నారు. మొదటి దశలో సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలతో కట్టిస్తామని అన్నారు. ఈ 4 రోజుల పాటు జరిగే ప్రజాపాలన గ్రామసభల్లో ఇంకా ఎవరైనా కొత్త రేషన్ కార్డు ఇందిరమ్మ ఇండ్లకి దరఖాస్తు పెట్టుకునే వారికి కూడా పరిశీలించి ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరం ప్రక్రియగా జరుగుతాయని ఈ జనవరి 26కు కొంతమంది లబ్ధిదారులకు 4 పథకాలు అందుతాయని అన్నారు. మిగతా వారికి దశల వారీగా అమలు చేయబోతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎండి ఆవేష్ ఊర్ రెహమాన్, డిఆర్డీఏ పిడి నాగిరెడ్డి, తహసీల్దార్ జలకుమారి, మోత్కూర్ మార్కెట్ చైర్మన్ నూనె ముంతల విమల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
అటు జరగదు ఇటు జరగదు కెమెరా స్వాగతం సుస్వాగతం. శ్రీయుత తహసీల్దార్ గుండాల గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు ఈ సంవత్సరం 3,500 వచ్చినాయి, అంటే మార్చి వరకు. మళ్ళీ ఏప్రిల్లో ఇంకో 3,500 పడతాయి. సో అట్లా మరి ఎవరికి ఇస్తారు ఫస్ట్ అని కూడా మీకు అనుమానాలు వస్తాయి. ఫస్ట్ లిస్ట్ లో అంటే 3 దాంట్లో ప్రయారిటీ ఎట్లా అంటే, మీ దాంట్లో కైకిలికి పోయేటోళ్ళు ఉంటారు, ఉపాధి హామీ కైకిలికి పోయేటోళ్ళు ఉంటారు. కైకిలు అంటే కూలి అంటారు ఇక్కడ. ఉపాధి హామీ కూలికి పోయేటోళ్ళు ఉంటారు, 100 రోజుల పని. ఆ పనికి పోయేటోళ్ళు ఉంటారు, ఇల్లు ఉండదు వాళ్ళకి, ఉండటానికి ఇల్లు ఉండదు, వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ. తర్వాత మన ఊళ్ళోనే పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు, ఊడ్చేటోళ్ళు, మొత్తం మోర్లు తీస్తారు, వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళకి ప్రియారిటీ. ఇందాక నేను మాట్లాడినా కదా, చిన్న వయసులోనే భర్త చనిపోయి నిరాదరణకు గురైతున్నటువంటి మహిళలు ఉంటారు, వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ. వికలాంగులు ఉంటారు, వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ. ట్రాన్స్జెండర్స్ ఉంటారు, వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ. సో ఈ ఊళ్ళో 30 వచ్చినాయనుకోండి, ఓ 4-5 వాళ్ళు ఉంటారు, మిగతా అంతా పేదల్లో పేదకిచ్చుకుంటూ అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తూ సంక్షేమ పథకాలు అందించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులంతా కూడా ప్రజాపాలన ద్వారా రేపు జనవరి 26 తారీఖు నుంచి ఈ సంక్షేమ పథకాలు మీకు అందియాలని ఆలోచన చేస్తున్నాం. నిజంగా ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయలే. రైతుల కోసం, రైతన్నల కోసం పెట్టుబడి సాయంగా గతంలో రైతు బంధిస్తే, ఇప్పుడు మనం రైతు భరోసాగా రైతన్న అండ ఉండాలి, రైతు అప్పపాలు కావద్దని చెప్పి ఎకరాకు 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడు. అదే కాకుండా భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా సాయం చేయాలి. భూమి ఉన్న వాళ్ళకి సాయం చేస్తున్నాం, మరి భూమి లేకుండా వ్యవసాయ కూలీలో ఉన్న వాళ్ళకు కూడా ఎకరాకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఆత్మ భరోసా ద్వారా ఈ గుండాల మండలంలో సుమారు ఇప్పటికీ 60 మంది లిస్టు పేరు వచ్చింది. అంటే భూమి లేకుండా వాళ్ళు ఏదైతే ఎన్ఆర్జీఎస్ జాతీయ ఉపాధి పథకం మనందరం కరువు పని అంటాం, ఆ కరువు పనిలో 20 రోజులు ఏదైతే పనిచేసినటువంటి భూమి లేని కూలీలకు కూడా ఈ పథకం వర్తింపజేస్తుంది. మరి గుండాల మండలంలో ఇప్పటికీ 60 మందిని గుర్తించడం, ఆ 60 పేర్లు మేము ముందు చదువుతాం. అల్లెవరైతే భూమి లేకుండా ఎవరైతే జాతీయ ఉపాధి పథకం పోతారో వాళ్ళ పేరు రాకపోతే ఇక్కడనే హెల్ప్ డిస్కౌంట్ ద్వారా ఏదైతే వ్యవసాయానికి యోగ్యం లేదో, ఇలాగ పెద్దలు చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు రియల్ ఎస్టేట్ భూములకు, కొండలకు, గుట్టలకు, ఇళ్ల జాగ్రత్తకున్న భూములకు తప్ప, అది కూడా మీ గ్రామంలో 60 ఎకరాలు వచ్చింది. ఆ 60 ఎకరాల మీద గతంలో ఎవరికైతే రైతు బంధు పడ్డదో వాళ్ళందరికీ ఎకరాకు 12,000 రూపాయలు మన ప్రభుత్వం అందించబోతుంది. ఇటు వ్యవసాయదారులకు, ఇటు వ్యవసాయ కూలీలకు కూడా ఇద్దరికి ఆత్మీయ భరోసా. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేసి అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేసి అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు జరిగేలా చూడాలని అన్నారు. ఏఎన్ఎంలను వారి యొక్క గ్రామాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. యూనామీ డాక్టర్తో మాట్లాడుతూ మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గుండాల మండలం నుండి రక్త నమూనాలను డ్రోన్ ద్వారా ఎయిమ్స్ హాస్పిటల్కు ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీల ఎలయ్య డ్రోన్ రిమోట్ బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హైమావతి, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏ సబ్ సెంటర్ పేరేంటి, మీ పేరేంటి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని రెవెన్యూ విలేజ్ గుండాల ప్రైవేట్ 3 అయినా సార్, ప్రైవేట్ 3 నార్మల్ సారీ సార్, నార్మల్ డెలివరీ 3 అయినా సార్, ప్రైవేట్ మొత్తం గవర్నమెంట్ 5 గవర్నమెంట్ గవర్నమెంట్ నార్మల్ 2 సెక్షన్. ఈ నెల ఒకటే ఈటీటీ ఒకటేనా? ఎంసీహెచ్ సార్. ఐసోలో ఊరండు మొత్తం జిల్లాలో నేను చౌటపల్లి పోయినా ఎవరు లేదు. నేను యునాని క్యాష్ చేస్తే దవా ఎంతమంది మీకు పేషెంట్? 20 రోజులు వస్తారా? ఏమిస్తారు మీరు? దేని
చాలా ఉండే చేంజ్ అయ్యింది సార్ మా సెంటర్ సో మీకు బిల్డింగ్ లేదు వీళ్ళదంటే కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ స్టార్ట్ లేదంతా రోడ్స్ తర్వాత ఏమంటారు నాకు ఆయుర్వేదిక్ దీనికి పెద్ద తేడా కనుక ఆర్థరైటిస్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్ వాడుతున్నారట ఇదేంటి ఏడు ఆకులతో చేస్తారు జిల్లే డేంజర్ అంటే ఆకు పువ్వు ఉంటుంది 5 పౌడర్స్ ఉంటాయి 5 పౌడర్స్ మిక్స్ చేస్తారు కొండపిండిది కూడా దీంట్లో ఉంటుందా ఉండదు దీనికి సంబంధించి అదర్ ఏంటి కాంబినేషన్ దీంట్లో ఉంటుంది సార్ క్లీన్ అని ఉంటుంది అట్లా 5 పౌడర్స్ क्या करते कहाँ है लोडिंग कहाँ करते आप एंटर एमएलए साहब पीएचसी देख रहा हूँ क्रॉस करेंगे हेलो జిల్లాలో నిర్వహిస్తున్న గ్రామ సభల్లో ప్రజలు ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీస్తూ స్వచ్ఛందంగా నిరసనలు చేస్తున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో నిర్వహిస్తున్న గ్రామ సభల్లో ప్రజలు ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీస్తూ స్వచ్ఛందంగా నిరసనలు చేస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని, రాష్ట్రంలో బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఒక్కటయ్యారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నది ఒక్క టీఆర్ఎస్ మాత్రమేనని, దానిలో భాగంగానే ఈ నెల 28న నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో రైతు మహాధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకట్ల తారక రామారావు హాజరవుతున్నారని, ఈ సందర్భంగా రైతులు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, జిల్లాలో ఎరువులు కూడా దొరకడం లేదని, కరెంట్ రావడం లేదని, రుణమాఫీ కాలేదని, అందుకే రైతులు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. జిల్లా మంత్రులు దోచుకోవడంలో బిజీగా ఉన్నారని, కోమటిరెడ్డి మిల్లర్లతో కుమ్మక్కు అయ్యి 1000 కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. మంత్రి తుమ్మల అజ్ఞానంగా మాట్లాడుతున్నాడని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు దమ్ముంటే ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొన్నారు, అందులో సన్నధాన్యం ఎంత, బోనస్ ఎంత ఇచ్చారు అని తుమ్మల ప్రకటన చేయాలని నీకు దమ్ముందా అని సవాల్ విసిరారు. మీలాగా దొంగల్లాగా పారిపోవడం లేదని, మేము దమ్మున్న నాయకులమని, నల్గొండలో కేటీఆర్ నిర్వహించే మహాధర్నాను ప్రశ్నించే అర్హత తుమ్మలకు లేదని పచ్చి ద్రోహులు మీ మంత్రులు అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, మల్లయ్య యాదవ్, పైల శేఖర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నలబొత్తు భాస్కర్ రావు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,
మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నాయకులు రేగటి మల్లికార్జున్ రెడ్డి, మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డబ్బులు ఉండాలి వేసారు కానీ ఇంకోటి మధ్యలోకి నాగేశ్వరరావు గారు, నేను ఒకటే మాట అడుగుతున్నా. సరే, ఏ ముఖం ఎవరు పెట్టుకుంటారు, ఏ ముఖాలు ఎప్పుడెక్కడుండే ఇప్పుడెక్కడున్నాయి అన్ని ప్రజలకు తెలుసు. కానీ ఏ ముఖాలు నేను ఆయన భాష మాట్లాడను. కానీ నేను ఒకటే అంటున్నా, తుమ్మల నాగేశ్వరరావు గారు, మీకు ధైర్యం ఉంటే నిజంగా వ్యవసాయ శాఖ మంత్రిగా నువ్వు నిర్వహిస్తున్నది నిజమే అయితే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు నువ్వు కొన్న ధాన్యం ఎంత, నువ్వు కొన్న వరి ధాన్యం ఎంత, దాంట్లో సన్న ఎన్ని దొడ్డు ఎన్ని, నువ్వు మొత్తం కొన్న ధాన్యానికి చెల్లించిన డబ్బులెన్ని, రైతాంగానికి బోనస్ రూపంలో చెల్లించిన డబ్బులెన్ని లెక్క చెప్పు అని అడుగుతున్నా. గంత ఇంకెక్కువ అడుగుతలేను నేను. వాస్తవానికి అది ఒక చిన్న అధికారి చెప్పాల్సింది, కానీ అధికారులు భయపడుతున్నారు. సివిల్ సప్లైస్ సెక్రటరీ రోజు చెప్పాలి. కేసీఆర్ గారు ఆనాడు నిబంధన పెట్టిండు, ప్రతిరోజు సాయంత్రం కొనుగోలు మొదలైందంటే ప్రతిరోజు సాయంత్రం ప్రతి జిల్లాలో కలెక్టర్ ఈరోజు మీ జిల్లాలో ఎంత కొన్నావు డిక్లేర్ చేయాలి, ఈ రోజు వరకు క్యుములేటివ్ ఎంత కొన్నావు డిక్లేర్ చేయాలని చెప్పి జిల్లాలలో చెప్పిండ్రు. రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్యదర్శికి కూడా రోజు నువ్వు ఎంత కొంటుంది, ఈరోజు ఎంత వచ్చింది చెప్పాలి ప్రజలకి, ఈ రోజు వరకు కలిపి మొత్తం ఎంత వచ్చింది కూడా చెప్పాలని చెప్పి ఉత్తర్వులు పెట్టి ఆ రోజు ఆ రకంగా చెప్పిన పారదర్శకంగా. డబ్బులు కూడా ఏ రోజు ఎన్ని డబ్బులు వేస్తున్నాం రైతాంగానికి చెప్పాలని చెప్పి ఆ రకంగా పారదర్శకంగా పోయినాం. ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కూడా సమాధానం చెప్పే స్థితిలో లేడు. రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ ఇక మీకు తెలుసు కదా సార్, ఇక మమ్మల్ని ఎందుకు సార్ ఇబ్బంది పెడతారు సార్, చెప్పొద్దని ఉత్తర్వులు ఉన్నాయి సార్ పైనుంచి. కోతలు కోసిండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తర కుమార్ కోతలు కోసిండ్రు. 1,53,00,000 పంట పండింది. నువ్వు కొన్నదెంత చెప్పు, దాన్ని బట్టే చూద్దాం నీ పని విధానం. సర్వనాశనం చేసి కృష్ణా గోదావరిలోని ఆంధ్రకు అప్పచెప్తే ప్రతి చుక్క నీటిని తెలంగాణ పొలాలకు మళ్లించి 40 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉన్న ధాన్యాన్ని 3 కోట్ల టన్నులకు పెంచిన కేసీఆర్ ముఖాన్ని పెట్టుకొని వస్తున్నాం రైతాంగంలోకి. ఏ ముఖం పెట్టుకొని పోతున్నా మీరు? ప్రజలు సిద్ధమైనరు, మీకు ముఖాలు ఉన్నాయా ప్రజలకు పోవడానికి? తప్పించుక తిరుగుతున్నారు. భారతదేశంలోనే అత్యంత ఎక్కువ వరిధాన్యాన్ని పండించి దేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా మార్చిన ముఖాలం వస్తున్నాం. 3 లక్షల టన్నుల ధాన్యం ఉంటే 2014లో 40 లక్షల టన్నులను మొత్తం భారతదేశానికి ఇచ్చి భారతదేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా నల్గొండ జిల్లాను మార్చి వస్తున్నాం. గా ముఖాలతో వస్తున్నాం మేము. మీ ముఖాలు ఏం ముఖాలు? పచ్చి దగ, పచ్చి ద్రోహం ముఖాలు. మీలాగా రైతు బంధు ఏదైనా అడిగినందుకు రైతులు చెప్పుతాం కొట్టమన్న ముఖాలం కాము మేము. ప్రజలు అడుగుతున్నారు, ఏ ముఖం పెట్టుకొని వస్తావో చెప్పు సమాధానం. సిగ్గుండాలి మాట్లాడడానికి. గ్రామ సభల తీరు ప్రజలకు ప్రభుత్వం మీద ఏం అభిప్రాయం ఉందో స్పష్టంగా వ్యక్తీకరించబడుతుంది. మొన్నటి వరకు 2 రోజులు ఒక పద్ధతిలో నడిపినరు. ప్రజల ఆగ్రహానికి దెబ్బ దడుచుకొని లాగులు దడుపుకొని
ఇప్పుడు ముందే ప్రకటించి చేస్తున్నారు జిల్లాల కలెక్టర్తో. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ చేతుల మీదుగా శుక్రవారం సత్య న్యూస్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ చేతుల మీదుగా శుక్రవారం సత్య న్యూస్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్య న్యూస్ యాజమాన్యం వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తుందని అందుకు సత్య టీవీ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హరిబాబు, మిర్యాలగూడ నియోజకవర్గ న్యూస్ రిపోర్టర్ మహేష్ పాల్గొన్నారు. శుక్రవారం మర్రిగూడ మండలం దామర భీమనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జాతీయ బాలిక దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. మహిళా ఉపాధ్యాయులు బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు ఉదావత్ లచ్చిరా మాట్లాడారు. శుక్రవారం మర్రిగూడ మండలం దామర భీమనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. మహిళా ఉపాధ్యాయులు బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు ఉదావత్ లచ్చిరా మాట్లాడుతూ ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్న చూపు చూస్తున్నారని, అంతేకాకుండా కడుపులో బిడ్డ ఆడపిల్లని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారని, అది చాలా నేరమని, బాలికలు అందరూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వై మంజులత, కొండ శ్రీనివాస్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని 4వ వార్డులో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం 4వ వార్డు కౌన్సిలర్ సీసా విజయలక్ష్మి కృష్ణ పేద మహిళలకు కుట్టు మిషన్లు, పేద విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదగిరిగుట్ట ఏసీపీ రమేష్ హాజరై కుట్టు మిషన్లు, సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని 4వ వార్డులో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం 4వ వార్డు కౌన్సిలర్ సీసా విజయలక్ష్మి కృష్ణ పేద మహిళలకు కుట్టు మిషన్లు, పేద విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదగిరిగుట్ట ఏసీపీ రమేష్ హాజరై కుట్టు మిషన్లు, సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఎన్నో ఏళ్లుగా పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తుందని, ప్రతినిత్యం మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ రోటరీ క్లబ్ యాదగిరిగుట్ట అధ్యక్షుడు వెంకటేష్, సభ్యులు అశోక్, సుధీర్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా మహేందర్, మున్సిపల్ కమిషనర్ అజయ్, పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. అంటే ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి ఎప్పుడు మున్సిపల్ ఆఫీసులోనే ఉంటాడు. ఎప్పుడో కాగితం పట్టుకొని కృష్ణన్న ఎప్పుడో కాగితం పట్టుకొని మున్సిపల్ ఆఫీసులోనే ఉంటాడు. ఏంటి అంటే అని పెన్షన్ రాలే, ఇది రాలే, మనకి ఇల్లు లేదు, ఎట్లా చేద్దాం కొట్లాడతాడు. ఓ పెద్ద పంచాలి. ఏమిటికి నాకు డ్రైనేజ్ పెట్టమంటే పెడతలేరు మీరు. నాకు బ్యాగ్ పోతే వెంకటేష్ మామ రైట్ రైట్ నెక్స్ట్ మరి సార్ ఆదర ఈజీ సార్ అలా అశోక్ అలా ఏం కాదు
రఘు చనిపోవడం జరిగింది. వాళ్ళకు కుటుంబానికి అది ఓకే పోలీస్ బస్ ఏం పర్వాలేదు. క్లబ్ చాలా ఏళ్ళ నుంచి ఉంది కానీ యాదగిరిగుట్టలో స్థాపించి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరంలో ఏకైక అధ్యక్షుడిగా నేనే కొనసాగుతున్నాను. ఈ రోటరీ క్లబ్ ద్వారానే అఖండ జ్యోతి గుడి ఇన్ఛార్జి, యాదగిరిగుట్ట ఇన్ఛార్జి నేనే చేస్తున్నాను. అలాగే మేము దానివల్ల చాలామందికి కుట్టి మిషన్లు కానీ మళ్ళీ ఈ ఆక్సిజన్ కంటైనర్ కూడా అరేంజ్ చేసినాము. ఎవరికి అందుబాటులో ఉన్నా మాకు ఫోన్ చేస్తే ఆక్సిజన్ కంటైనర్ ఇస్తాము. అలాగే మేము చిన్న పిల్లలకు 1 కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ నుంచి దూరం నుంచి వచ్చే వాళ్ళకు కూడా సైకిళ్ళు ఫ్రీగానే ఇస్తున్నాము. ఇప్పటి వరకు ఒక 300 సిమెంట్ బెంచీలు గిరిపార్కుల చుట్టూ కానీ బ్యాంకుల కానీ ఎక్కడైతే పబ్లిక్ ప్లేస్ కూర్చొని ప్రతి పార్కుల దగ్గర అలా 300 బెంచీల పైగా వేసినాము. అట్లా కుట్టి మిషన్లు ఇప్పుడు 70 కుట్టి మిషన్లు రాక మొత్తం చుట్టూ పరిసరాలు కందుకూరు, మల్లపురము, గుళ్ళపల్లి, వేరే వేయకుండా ఇక్కడ మూటకొండ రాక కూడా అందరికి పంపిణీ చేసినాము. లాస్ట్ టైం వీళ్ళగా దేవుడి సందర్భంగా తోపుడు పండ్లు 10 పంచినాము. ఎవరైనా కూరగాయలు కానీ చిన్న చిరు వ్యాపారస్తులకు ఆర్థికంగా ఉపయోగపడాలని చెప్పి పంచుతాము. ఈ మేము ఇచ్చే కుట్టి మిషన్లు కూడా పేదవాళ్ళకి కనీసం ఇంటి ఖర్చుల మందమన్నా వాళ్ళకి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఇలాంటి మా సేవలను ఎప్పుడు మీరు అందుబాటులో వినియోగించుకోవాలని కోరుతున్నాం. పట్టణంలోని 4వ వార్డులో మరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మేము 4వ వార్డు కౌన్సిలర్ పరిధిలో మరి రోటరీ క్లబ్ వారు మరి కుట్టు మిషన్లు మరి సైకిళ్ళు ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి స్థానిక ఏసీపీ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరూ హాజరైనారు. ఇట్టి కార్యక్రమంలో మరి ఎంతోమంది పేదలకు మరి రోటరీ క్లబ్ ద్వారా మరి ఉపాధి పొందే అవకాశం దొరుకుతూ ఉంది. మరి ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులకు తోపుడు పనులతోటి మరి ఈ ప్లాస్టిక్ సామాన్ అమ్ముకోవడానికి కానీ, కూరగాయలు అమ్ముకోవడం కానీ, ఇంకేమైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంది. మరి ముఖ్యంగా పేద ప్రజలకు కూడా మరి మిషన్లు ఇవ్వడం వల్ల మరి వాళ్ళకు ఉపాధి దొరుకుతూ ఉంది. మరి వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడి మరి ఆ కుటుంబాన్ని పోషించుకునే అవకాశం మరి ఈ రోటరీ క్లబ్ ద్వారా దొరుకుతూ ఉంది. మరి అణగారిన వర్గాల ఆశాజ్యోతి జననాయక్ భారతరత్న కర్పూరి ఠాగూర్ 101వ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘ భవనంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి జననాయక్ భారతరత్న కర్పూరి ఠాగూర్ 101వ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘ భవనంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడుతూ కర్పూరి ఠాకూర్ అత్యంత వెనుకబడిన కులములో జన్మించినప్పటికీ ఆయన జీవితాంతం నిస్వార్థంగా నిరాడంబరంగా జీవితాన్ని గడిపి అణగారిన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప మహానుభావుడు. వారు 2 సార్లు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమ సేవలను అందించారని తెలిపారు. వారు ముఖ్యంగా ఓబీసీల కోసం ఎంతో చేశారు. వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగాలని, రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కంది సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షులు కాసోజు విశ్వనాథం, అదనపు ప్రధాన కార్యదర్శి గోలి విజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు నేలపట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. కర్పూరి ఠాగూర్ భారతరత్న కర్పూరి ఠాగూర్ భారతరత్న కర్పూరి ఠాగూర్ అణగారిన ఆశా జ్యోతి అణగారిన ఆశా జ్యోతి అణగారిన ఆశా జ్యోతి భారతరత్న కర్పూరి ఠాగూర్ భారతరత్న కర్పూరి ఠాగూర్. అణగారిన వర్గాల ఆశా జ్యోతి జననాయక్
భారతరత్న బిరుదాంకితులు గౌరవనీయులు కర్పూర్ ఠాకూర్ గారి 101వ జయంతి కార్యక్రమం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘ భవనంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు జీవితాంతం నిస్వార్థంగా నిరాడంబరంగా జీవితం గడపడమే కాకుండా వారు బీహార్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా చాలా సింపుల్గా నిరాడంబరంగా తన జీవితాన్ని గడిపినటువంటి యొక్క చరిత్ర వారు ముఖ్యంగా అణగారిన వర్గాలు, ఓబీసీలు, దళితుల కోసం మరి సామాజికంగా వీరంతా కూడా మరి ముందుకు పోవాలని, వీరి యొక్క స్థితిగతులు మెరుగుపడాలని, వారి అభ్యున్నతి కోసమే జీవితాంతం కృషి చేసినటువంటి యొక్క గొప్ప మహానుభావుడు. ఆశాజ్యోతి కర్పూర్ ఠాకూర్ గారు 101 జయంతిని ఈరోజు బీసీ సంక్షేమ బిల్డింగ్ యందు చాలా అద్భుతంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. బీహార్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన నాయ బ్రాహ్మణ ముద్దుబిడ్డ. అతను బీహార్ రాష్ట్రానికి 2 సార్లు సీఎం కాగలిందంటే అతను చేసిన ఒక పథకాలని, అతని ఒక ఆశయాలని గురించి ప్రజలు ఆయనని 2 సార్లు ముఖ్యమంత్రి ఎన్నుకున్నారు. అతను పబ్లిక్ మీటింగ్ పోతప్పుడు కూడా అతను చిన్న చొక్కాతోటి మీటింగ్ పోతే అందరు చూసి పైన తెస్తే నేను కొత్త షర్టు తెచ్చిస్తే కూడా తొడుక్కోకుండా అదే మీటింగ్ అట్లే సక్సెస్ చేశాడు. అతనికి ఇల్లు కూడా లేదు, సొంత ఇల్లు కూడా లేకుండా ప్రజల కోసం ఈరోజు నిజంగా మరి కర్పూరి ఠాకూర్ గారికి భారత రత్న బిరుదు ఇచ్చిన మోడీ గారికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుతూ, మరి చిన్న కులంలో పుట్టిన వారు అట్లాంటి వారు ఏంటంటే 2 సార్లు ఎందుకు బీహార్గా సీఎం కావటం చాలా గొప్ప విషయం. అది కూడా నాయి బ్రాహ్మణుడు అయ్యి ఉండి కూడా ఎన్నో కష్ట నష్టాలకైనా కూడా అట్లాంటి దేశంలో మరి ఆ విధంగా 2 సార్లు రావడం చాలా గొప్ప విషయం. ఆయన అంటేనే జననేత అనేటప్పుడు మొత్తం గ్రామంలో ఆయనని జననేత అని పిలుస్తారు. అదేవిధంగా ఏంటంటే ఆయన బీహార్లో ఏంటంటే ప్రతి కులంలో ఒక్కరే కులం కాకుండా అన్ని కులాల వారికి కావలసిన వనరుల కోసానికి ఎన్నో ప్రయత్నం చేసి సీఎంగా ఉండి మరి ఎన్నో రకరకాలుగా ఏంటంటే రాయితీలను ఇప్పించి పేదవారిని పైకి తీసుకొచ్చిన గొప్పతనం వారి దగ్గర ఉన్నది. అక్కడి ప్రజలు అన్ని కులాల వాళ్ళు ఎంతో గౌరవించి వారి జననేతగా ఏంటంటే పిలుస్తారు. ఆయన మరి ఒక్కటే జోడ బట్టలతోనే సీఎం నడిపిందంటే అది చాలా వరకు గర్వకారం. ఇంకోటి ఏమిటంటే అందరూ రాజకీయ పార్టీ వాళ్ళందరూ కలిసి ఆయనకు బట్టల కోసం కొంత పని. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం శాంతినగర్ గ్రామ పంచాయతీలో ప్రజాప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి చిత్రపటాలకు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం శాంతినగర్ గ్రామ పంచాయతీలో
ప్రజాప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి చిత్రపటాలకు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరంలో అధికారం కలిగి ఏ ఒక్కరికి ఒక్క రేషన్ కార్డు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సంవత్సరం కాలంలోనే నిజమైన లబ్ధిదారులకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ ఇన్ఛార్జ్ శివ చరణ్ నాయక్, పోలగాని కోటయ్య గౌడ్, రూపావత్ శంకర్ నాయక్, రూపావత్ దశరథ్, రాంబాబు నాయక్, ముని నాయక్, విజయ్ కుమార్, ప్రభాకర్, నాగేందర్, మహేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. బిఎల్ఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బిఎల్ఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. బిఎల్ఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బిఎల్ఆర్, జై బిఎల్ఆర్. ఫామ్ చేయగదు, ఫామ్ బలాకాలని అది ప్రాబ్లం ఏంటనేది చూడాలి ఫస్ట్ మనం. ఓకే సరే आधार कार्ड दिए और रेशन कार्ड दिए ఇల్లు మంది పోస్ట్ అయిపోయినాయి. రేషన్ కార్డు, ఇదేమో రేషన్ కార్డు పేరు రాను. రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు, మన ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో మన గ్రామ సభ నిర్వహించడం జరిగింది. మీరు వచ్చిన అప్లికేషన్ల వరకే ఇండ్లు వస్తాయి కానీ రేషన్ కార్డులు వస్తాయని అపోహ పడవద్దు. అవతల వాళ్ళు ఎవరైనా అపోహలు చెప్పినా కానీ మీరు పడవద్దు, అందరికీ వస్తాయి. పేదవాళ్ళకి న్యాయం జరిగేటట్టుగానే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. బిఎల్ఆర్ కనుక చేసేది అదే. ఆయన ఒక కృషి భరించాలని వినియోగించుకుంటున్నాను. ఈరోజు శాంతినగర్ గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమం విజయవంతమైనది. కావున గతంలో 10 ఏళ్లలో చూసుకుంటే ఏ ఒక్క రేషన్ కార్డులు కానీ ఏ ఒక్క లబ్ధిదారులకు కానీ ఏ ఒక్కటి చెందలేదు. మీ సేవకే పరిమితమైన కాగితాలని ఈరోజు గ్రామ సభలనే గ్రామ పంచాయతీల సభలు పెట్టి ఈరోజు ప్రజాపాలన నిర్వహిస్తున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మరియు మన ప్రజా బంధువు ప్రజా మిర్యాలగూడ ముద్దు బిడ్డ మన బత్తుల లక్ష్మారెడ్డి గారికి మేము అందరం కృతజ్ఞతలు తెలుపుజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు రాని వారైనా కానీ ప్రతి ఒక్కరు అప్లికేషన్ ఫామ్లో నింపి మీరు ఇస్తే కానీ మీకు 20 రోజులలో మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ గతంలో చేసినట్టు గత ప్రభుత్వాలు చేసినట్టు కాకుండా ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు కాబట్టి ఇవన్నీ మీరందరూ దీనికి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ విద్యుత్ కార్యాలయం వద్ద టీవీఏసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 5 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఆర్టిజన్లకు శుక్రవారం సిఐటియు రాష్ట్ర నాయకులు వెంకట్ నారాయణ ఆర్టిజన్లకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేసి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ విద్యుత్ కార్యాలయం వద్ద టీవీఏసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 5 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఆర్టిజన్లకు శుక్రవారం సిఐటియు రాష్ట్ర నాయకులు వెంకట్ నారాయణ ఆర్టిజన్లకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేసి మాట్లాడారు. విద్యుత్ సంస్థలో గత 20 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నామని అర్హతను బట్టి కన్వర్షన్ను ఆర్టిజన్లకు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
గత ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని గుర్తించిందని, కానీ బ్రిటిష్ కాలం నాటి స్టాండింగ్ ఆర్డర్స్ రూల్స్ను అమలు చేస్తూ రెగ్యులర్ ఉద్యోగులకు, ఆర్టిజన్స్కు వ్యత్యాసం కల్పించేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టిజన్లను జూనియర్ లైన్మెన్లుగా ప్రభుత్వం గుర్తించాలని కోరారు. అరకొర వేతనాలతో జీవనాన్ని గడుపుతున్నామని, కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు కల్పించేలా కన్వర్షన్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాదయాత్రలో ఆర్టిజన్ల సమస్యలను దృష్టికి తెచ్చామని, నేటికి పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టిజన్స్ జిల్లా చైర్మన్ మేడెం మారయ్య, ఉపాధ్యక్షులు హరిదాసం సత్యబాబు, జిల్లా కో-కన్వీనర్ అక్కినపల్లి శ్రీశైలం, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ముసిగుంపల యాకయ్య, ఆర్టిజన్ల జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగమణి, జిల్లా వైస్ చైర్మన్ చినపంగి తిరుపయ్య, జిల్లా ఫైనాన్స్ సెక్రటరీ దాసోజు రవీంద్రచారి, సూర్యాపేట డివిజన్ అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, కన్వీనర్ సంకెపల్లి దయాకర్ రెడ్డి, కో-కన్వీనర్ దొమ్మాటి మురహరి, అడ్వైజర్ పల్రెడ్డి శ్రీధర్ రెడ్డి, హుజూర్ నగర్ డివిజన్ కన్వీనర్ పబ్బు మల్లయ్య, కో-కన్వీనర్ శ్రీనివాస్, కో-చైర్మన్ పగడాల విజయ్ ప్రకాష్, ఉపాధ్యక్షులు రామచంద్రు, గద్దల జగన్, నెమ్మికంటి గోపికృష్ణ, ముందుండి నగేష్, వీరభద్రం, వీరస్వామి, రామకృష్ణ, మహిళా నాయకులు నమ్మనగోటి నాగమణి, జి దీప్తి, పి లక్ష్మమ్మ, జి శివలీల, ఎండి సఫియా, ఈశ్వరమ్మ, శ్రీవిద్య, గురులక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే యాజమాన్యం వెంటనే యాజమాన్యం వెంటనే ఆర్టిజన్ వద్దురా ఆర్టిజన్ వద్దురా ఆర్టిజన్ వద్దురా ఆర్టిజన్ కార్మికుల ఐక్యత ఆర్టిజన్ కార్మికుల ఐక్యత కన్వర్షన్ వెంటనే ప్రభుత్వం వెంటనే యాజమాన్యం వెంటనే ప్రభుత్వం వెంటనే కన్వర్షన్ ముద్దురా జిందాబాద్ జిందాబాద్ దేశీ జిందాబాద్ వదిలాలి కన్వర్షన్ సాధించాలి వదిలాలి జిందాబాద్ జిందాబాద్ దేశీ జిందాబాద్ కన్వర్షన్ వెంటనే ప్రభుత్వం వెంటనే కన్వర్షన్ ముద్దురా జిందాబాద్ వదిలాలి కన్వర్షన్ సాధించాలి వదిలాలి కన్వర్షన్ ఏపీఎస్సీ రూల్స్ వెంటనే జిందాబాద్ ప్రభుత్వం వెంటనే స్టాండింగ్ ఆర్డర్స్ వెంటనే ఆర్టిజన్ కార్మికుల కన్వర్షన్ వెంటనే. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తుందని 48వ వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్న అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందించనున్న వివిధ సంక్షేమ పథకాల అర్హుల జాబితాను ఎంపిక చేసేందుకు గాను శుక్రవారం 48వ వార్డులో ఏర్పాటు చేసిన వార్డు సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అందించనున్న వివిధ సంక్షేమ పథకాల అర్హుల జాబితాను ఎంపిక చేసేందుకు గాను శుక్రవారం 48వ వార్డులో ఏర్పాటు చేసిన వార్డు సమావేశంలో వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్న మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ప్రజా పాలనలో ఎవరు ఏ పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారి పేర్లను మాత్రమే వార్డు సభల్లో అధికారులు ప్రకటిస్తున్నారని తెలిపారు. అధికారులు చదివి వినిపించిన జాబితాలో పేర్లు లేని వారు ఏ సంక్షేమ పథకాలకు అర్హులవుతారో గుర్తించి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపారు. ప్రజలు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రాపర్తి నాగరాజు, బొమ్మిడి అశోక్, షేక్ మీరా, ఆర్పి మంత్రాల పద్మ, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నలభై ఎనిమిది వార్డు సభకు ఇచ్చేసిన 48వ వార్డు నాయకులకు, అదేవిధంగా మా మహిళా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలంలోనే 6 గ్యారెంటీలతో ముందుకెళ్తుంది. అందులో భాగంగా 48 ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోపే 2 గ్యారెంటీల మీద సంతకం పెట్టి ఈరోజు మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు బీమా కానివ్వండి చేసిన ఘనత ఓన్లీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికే దక్కింది. అంతేకాకుండా 14 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం కూడా రేషన్ కార్డు ఇవ్వలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ప్రజాపాలన పెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల ఆధీనంలోనే మనం పరిష్కరించాలి, ప్రజలకు ఏమైతే ఉపయోగంగా ఉంటాయో వాళ్ళకు మనకు ఇవ్వాలని ప్రజాపాలన పెట్టి ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకు కావాల్సిన ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఏది ఉన్నా కూడా ఈరోజు అప్లికేషన్ తీసుకుంటూ ఇది నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డు అనేది ఇలా ఒక్కరోజు తీసుకొని ఇచ్చిపెట్టేది కాదు. రేషన్ కార్డు అయినా ఇందిరమ్మ ఇండ్లు అయినా నిరంతర ప్రక్రియ. దీని అందరూ 48వ వార్డు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సుల్తానా డిమార్ట్ బ్యాక్ సైడ్ శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగూర్ల మోదీ రామ్దేవ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి కరపత్ర ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగోర్ల మోదీ రామ్దేవ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి కరపత్ర ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే నెల ఫిబ్రవరి 6-7న జరగబోయే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ధర్నా జాతీయ సెమినార్లు కార్యక్రమానికి తరలి రావాలని అన్నారు. జనాభా గణనలో బీసీ కులగణన చేయాలని, బడ్జెట్లో విద్యార్థులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని, దేశంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, బడ్జెట్లో బీసీలకు 2 లక్షల కోట్లు కేటాయించాలని, ఈ ప్రభుత్వాలు బీసీలకు స్థానిక సంస్థల 42% రిజర్వేషన్ అని చెప్పి దాన్ని అమలు చేయకుండా జాప్యం చేస్తున్నారని, విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని, బీసీ బిల్లుకు మద్దతు తెలపకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు వేముల అనిల్ కుమార్, శరత్ యాదవ్, వంటెం మధు, మహేష్, ఎల్లేషా, రాజు గౌడ్, భాస్కర్, చంటి ముదిరాజ్, విజయ్ కుమార్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. చలో ఢిల్లీని
వర్ధిల్లాలి ఫీజు రీయింబర్స్మెంట్ సృష్టికర్త టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం. వర్ధిల్లాలి ఫీజు రీయింబర్స్మెంట్ సృష్టికర్త టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం. విజయవంతం చేయాలి చలో ఢిల్లీని, విజయవంతం చేయాలి చలో ఢిల్లీని. విడుదల చేయాలి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే, విడుదల చేయాలి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే, విడుదల చేయాలి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే. విజయవంతం చేయాలి చలో ఢిల్లీని, విజయవంతం చేయాలి. శుక్రవారం సూర్యాపేటలోని 42వ వార్డులో జరిగిన వార్డు సభలో 42వ వార్డు కౌన్సిలర్ అంగిరేకుల రాజశ్రీ పాల్గొని మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేటలోని 42వ వార్డులో జరిగిన వార్డు సభలో 42వ వార్డు కౌన్సిలర్ అంగిరేకుల రాజశ్రీ పాల్గొని మాట్లాడుతూ వార్డు ఆఫీసర్ చదివిన జాబితాలో పేర్లు రాని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలన్నారు. తాము దరఖాస్తు చేసుకున్నప్పటికీ పేర్లు లేకపోవడం పట్ల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దరఖాస్తు చేసుకున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని, జాబితాను వార్డు ప్రజలకు అందుబాటులో ఉంచాలని కౌన్సిలర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అంగిరేకుల రాజశ్రీ, ఈఈ కిరణ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు అంగిరేకుల నాగార్జున, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి రుద్రంగిరి రవి, వార్డు అధికారి రోజా, బండపల్లి పాండురంగాచారి, గుండవాణి, పాలడుగు శ్రీదేవి, సట్టు శంకర్, సట్ల మహేష్, సట్ల మధు, కూసు పరమేష్, సోమ, ప్రవీణ్ పాల్గొన్నారు. మేడం అంతా మేడం అంతా 42వ వార్డులో ఏర్పాటు చేసినటువంటి వార్డు సభకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులకు, డిఈ గారికి, సంబంధిత అధికారులకు, దరఖాస్తుదారులకు, 42వ వార్డు ప్రజలందరికీ కూడా ఈరోజు నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడకు చాలామంది రేషన్ కార్డుల కొరకు, ఇందిరమ్మ ఇళ్ల కొరకు అప్లై చేసినటువంటి దరఖాస్తుదారులందరూ కూడా వచ్చారు. చాలా మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అందులో కొంతమందికి మాత్రమే వెరిఫికేషన్స్ అయ్యి లిస్టును రిలీజ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకుంటే ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ముందు ముందు మళ్ళీ ఈ రేషన్ కార్డులని, ఇందిరమ్మ ఇళ్ళని కేటాయించడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా అధికారులకు నేను విన్నవించుకునేది ఒకటే, విడతల వారీగా శాంక్షన్ చేస్తాము అంటున్నారు కాబట్టి ముందుగా నిరుపేదలకి, అతి తక్కువ సంపాదన ఉన్నటువంటి వాళ్ళకి, అర్హత ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్లకు కేటాయించినట్లయితే ఇది సమంజసంగా ఉంటుంది అని చెప్పని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎవరికైతే లిస్టులో పేర్లు రాలేదో వాళ్ళకి ఎందువల్ల రాలేదో వివరంగా వాళ్ళకి తెలియజేసినట్లయితే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ దరఖాస్తు అప్లై చేయాలి అంటే వాళ్ళకు కూడా శ్రమతో కూడినటువంటి పని కాబట్టి అటువంటి అవసరం రాకుండా, అటువంటి పొరపాట్లు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని అందరికీ కూడా న్యాయం జరిగేటట్లుగా చేయాలి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మున్సిపల్ ఆఫీసులో దీనికి సంబంధించి హెల్ప్ డెస్క్ కూడా ఉంది. ఎప్పుడైనా మీరు అక్కడికి వెళ్ళి దానిలో మీ శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భూమిరెడ్డి హాస్పిటల్ ఎదుట నూతనంగా ఏర్పాటు చేసిన గణేష్ ఎంటర్ప్రైజెస్ను పంజాబ్ నేషనల్ బ్యాంక్ డీజీఎం అరవింద్ కర్లా, సుధాకర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండీ మీలా మహాదేవ్లు ప్రారంభించి మాట్లాడారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని భూమిరెడ్డి హాస్పిటల్ ఎదుట నూతనంగా ఏర్పాటు చేసిన
గణేష్ ఎంటర్ప్రైజెస్ను పంజాబ్ నేషనల్ బ్యాంక్ డీజీఎం అరవింద్ కర్లా, సుధాకర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండీ మీలా మహాదేవ్ ప్రారంభించి మాట్లాడారు. పెద్ద పెద్ద నగరాలకు దీటుగా సూర్యాపేటలో వర్తక వ్యాపారాలు విస్తరిస్తున్నాయని అన్నారు. వినియోగదారుల నమ్మకాన్ని పొందినప్పుడే ఏ వ్యాపారమైనా అభివృద్ధి చెందుతుందని అన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన గణేష్ ఎంటర్ప్రైజెస్లో లభించే వస్తు సేవలను వినియోగించుకోవాలని అన్నారు. అనంతరం గణేష్ ఎంటర్ప్రైజెస్ ప్రొప్రైటర్ ఎల్వి ప్రసాద్ మాట్లాడుతూ తమ ఎంటర్ప్రైజెస్ నందు అన్ని కంపెనీల ఎలక్ట్రికల్, పెయింట్స్, శానిటరీ వస్తువులు లభిస్తాయని తెలిపారు. తమ షాప్ నందు తక్కువ ధరలలో గ్యారంటీలతో కూడిన నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేసి తాము అందించే సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఇంటికి కావలసిన అన్ని రకాల వస్తువులు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కక్కిరేని శ్రీనివాస్, నాయకులు గండూరి కృపాకర్, చల్ల లక్ష్మీకాంత్, కక్కిరేని చంద్రశేఖర్, ఇమ్మిడి శ్రీనివాస్, చేదెళ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చెప్పిందా మేడం మమ్మీ అన్నదా సూర్యాపేట పట్టణ ప్రజలకి, పరిసర ప్రాంత ప్రజలకి నా నమస్కారాలు. ఈరోజు మన సూర్యాపేట పట్టణంలో గణేష్ ఎంటర్ప్రైజెస్ చొప్పున పేరు మీద నూతన ఎలక్ట్రికల్ షాపు, పెయింట్స్, శానిటరీ అన్ని రకములు ఒకే చోట దొరికేటట్లు మేము ఏర్పాటు చేసినాము. కావున ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరు. మనది మీ ఇంటికి కావాల్సిన అన్ని ఎలక్ట్రికల్స్, శానిటరీ, పీవీసీ ఐటము, శాండ్లియర్సు, గీజర్సు, ఫ్యాన్లు అన్ని కంపెనీలు మా దగ్గర లభించు. సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ మా గణేష్ ఎంటర్ప్రైజెస్ తరఫున నమస్కారములు. ఈరోజు నూతనంగా భూమిరెడ్డి హాస్పిటల్కి ఎదురుగా గణేష్ ఎంటర్ప్రైజెస్ షాపాన్ని కొత్తగా ప్రారంభించాము. అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల వస్తువులు మా వద్ద దొరుకును. మీ గృహ సముదాయం కావాల్సిన శానిటరీ, ప్లంబర్ వర్క్, ఎలక్ట్రికల్, ప్లస్ షామియర్ లైట్స్, సీలింగ్ లైట్స్, పీవీసీ పైపులు, పెయింట్స్, అన్ని రకాల పెయింట్స్ కూడా మా వద్ద లభించును. మీకు సరసమైన ధరలకు అందించాలని చెప్పేసి అని అనుకుంటూ మేము ఒక నూతనంగా షాప్ ప్రారంభించాము. మీ అందరి అభిమానాలు మాకు చూపించాలి. హెడ్లైన్స్ మరోసారి. గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను గాలికి వదిలేసిందన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గుండాల మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. గుండాల మండలం కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతారావు. ప్రజల సొమ్మును జిల్లా మంత్రులు దోచుకుంటున్నారని ఆరోపించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సత్యాన్యూస్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించిన సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్.
బాలిక సాధికారత సమాజం కావాలన్న ప్రధాన ఉపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్. పేద మహిళలకు కుట్టు మిషన్లు, పేద విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసిన వార్డు కౌన్సిలర్ సీసా విజయలక్ష్మి కృష్ణ. ఘనంగా అణగారిన వర్గాల ఆశాజ్యోతి జననాయక్ భారతరత్న కర్పూరి ఠాగూర్ 101వ జయంతి వేడుకలు. సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు. 5 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఆర్టిజన్లకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేసిన సిఐటియు రాష్ట్ర నాయకులు వెంకటనారాయణ. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్న వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్న. ఫిబ్రవరి 6-7న జరగబోయే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాన్ని ఆవిష్కరించిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగోర్ల మోదీ రామ్దేవ్. అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలన్న వార్డు కౌన్సిలర్ అంగిరేకుల రాజశ్రీ. సూర్యాపేటలో గణేష్ ఎంటర్ప్రైజెస్ను ప్రారంభించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ డీజీఎం అరవింద్ కర్లా, సుధాకర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి మీలా మహదేవ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.